నగదు రహిత లావాదేవీలపై ప్రజలు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దుకాణదారులకు రాయితీపై స్వైపింగ్ యంత్రాల్ని సరఫరా చేస్తామని ప్రకటించారు. విజయవాడ ఎనికిపాడు రేషన్ దుకాణంలో బ్యాంకింగ్ కార్యకలాపాల్ని ప్రారంభించిన సీఎం ఓ దుకాణంలో నగదు రహిత లావాదేవీల్ని నిర్వహించారు. చంద్రన్న క్రిస్మస్ కానుకను లబ్ధిదారులకు అందించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బ్యాంకింగ్ వ్యవహారాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు నగదు రహిత లావాదేవీలను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రేషన్ దుకాణాల్లో ఇప్పటికే నగదు రహిత లావాదేవీలతో సరుకుల పంపిణీ చేస్తున్నారు. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడు చౌక ధరల దుకాణంలో బ్యాంకు సేవలను ముఖ్యమంత్రి ప్రారంభించి డీలర్లను బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి 6 రకాల బ్యాంక్ సేవలను రేషన్ దుకాణంలోనే పొందవచ్చు. బ్యాంక్ ఖాతా ఉన్నవారు రేషన్ డీలర్ వద్దే నగదు జమ చేయడం, తీసుకోవడంతో పాటు బీమా సౌకర్యం పొందడం, పింఛన్లు తీసుకోవడం, నగదు బదిలీ చేయడం వంటి వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎనికేపాడులోని దుకాణంలో బ్యాంకింగ్ పనితీరును పరిశీలించిన తర్వాత ఈ విధానాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీని సీఎం ప్రారంభించారు. మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్రిస్టియన్స్ కి మీ పిల్లల చదువు విషయంలో కూడా శ్రద్ధ చూపిస్తాను. మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 700 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు మైనారిటీల కోసం 56 కోట్ల రూపాయలు క్రిస్టియన్స్ కోసం ఖర్చు పెట్టాం, బడ్జెట్ లో పెట్టాను. ఇంకో పక్క పిల్లల్ని చదివిస్తున్నాం, ఉద్యోగాలకు పోయే పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, జెరూసలం యాత్రకి ఆర్థిక సహాయం చేస్తున్నాం, చర్చిలు కట్టుకోవాలన్నా రిపేర్లు చేయాలన్నా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ పండుగ మీరందరూ ఆనందంగా జరుపుకోవాలని క్రిస్మస్ కానుక ఇస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 18,90,000 మందికి క్రిస్మస్ కానుక అందిస్తున్నామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. సరుకుల నాణ్యతా లోపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ క్రిస్టియన్ సోదరులు కానీ సోదరి మనులు కూడా కార్డు ఎవరికైతే కార్డు ఉందో కార్డుదారులందరూ కూడా వచ్చి ఎఫీ షాప్లో వాళ్ళంతా కూడా సరుకులు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జిల్లాలు కూడా మేము తిరుగుతూ క్వాలిటీ కూడా చూస్తున్నాం. మా జిల్లాలకు సంబంధించిన డిఎస్ఓలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి సరుకులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చూసి క్వాలిటీ బాగలేకపోతే వెంటనే ఇంటికి కూడా పంపించేది కూడా జరుగుతుందండి. ఏది ఏమైనా పండగ కాబట్టి ప్రతి ఒక్కరూ క్రిస్టియన్ సోదరులు కానుక కూడా తీసుకొని ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ పండగ కూడా జరుపుకోవాలని ప్రత్యేకంగా అందరినీ నేను కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తాను. నోట్ల రద్దు వల్ల ఈ నెల ఇప్పటి వరకు కూడా పింఛన్లు ఇవ్వలేకపోతున్నందుకు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల నుంచి 1వ తేదీన ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో 3,50,000 మందికి కొత్తగా పింఛన్లు ఇస్తామని వెల్లడించారు. ప్రజలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. రేపు రాబోయే జనవరికి నూతన సంవత్సరంలో మళ్లీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పింఛన్లన్నీ పాత పద్ధతిలో మీ ఇంటికి పంపించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెద్ద నోటు రద్దయినాయి, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రద్దయినాయని బాధపడతా కూర్చుంటే మనం ఆర్థికంగా దెబ్బతింటాం, ఇంకా ఇబ్బందులు అధికమవుతాయి. అందరి షాపుల ఓనర్లకు చెప్తున్నా, మీ ఫోన్ని ఒక చిన్న డివైస్, అది బయోమెట్రిక్ డివైస్ ఒకటి పెట్టుకుంటే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. చంద్రన్న కానుక అందుకున్న మహిళలతో ముఖ్యమంత్రి ఆత్మీయంగా మాట్లాడారు. మీ పెద్ద కొడుకులా ఉంటానని భరోసా ఇచ్చారు.